రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరికని చౌరస్తా నందు హోలీ పండుగ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఒకటో పట్టణ సీఐ ఇంద్రసేనారెడ్డి రామగుండం పట్టణ ప్రజలకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. గోదావరికని పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ తరఫున హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీని మీ కుటుంబ సభ్యులతోని సంతోషంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా యువకులు ఈ హోలీ సందర్భంగా బైకుల మీద స్పీడ్గా పోవడం కానీ, ప్రమాదాలకు గురవడం కానీ, అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ హోలీ అయిపోయిన తర్వాత నీటి కుంటల దగ్గరికి మన గోదావరికి రివర్కి పోవడం జరుగుతూ ఉంటుంది స్నానాల కోసం. ఆ నీళ్ళు ఎక్కువ ఉన్న చోట ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అట్లాంటి ప్రదేశాలకు వెళ్ళొద్దని, అందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఈ హోలీ సెలబ్రేషన్ కలర్ఫుల్గా జరుపుకోవాలని మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. గోదావరికని పట్టణంలో ఈరోజు హోలీ పండుగ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు ఘనంగా హోలీ జరుపుకుంటూ ఉన్నాము. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాల పరిపాలన చూసినాము. దాన్ని మేము పెద్ద మాట్లాడిన అవసరం లేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి తప్పకుండా ప్రజలు ఏదైతే ఆశించిండ్రో, పేదల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు, తప్పకుండా 1 సంవత్సరం కాలంలోనే కని విని ఎరగని రీతిలో గోదావరికనిలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి నాయకత్వం, అట్లాగే మనందరి ప్రియతమ నాయకులు రామగుండం శాసనసభ్యులు ప్రియతమ నాయకులు రాష్ట్ర మక్కల్ సింగ్ గారి నాయకత్వంలో కొన్ని వేలాది రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే కాలంలో ఏదైతే ప్రజలు ఆశించి అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ఎమ్మెల్యే గారిని తప్పకుండా సింగరేణి కార్మిక క్షేత్రం, మరి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక విప్లవం ఉంటుంది. ఏ ఇంట్లో చూసినా కూడా విద్యావంతులు ఉంటారు, చైతన్యవంతులు ఉంటారు. కాబట్టి తప్పకుండా ఏదైతే ఆశించిండ్రో ప్రజలందరూ కూడా దానికి అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తప్పక తెలుస్తాము. తప్పకుండా మీరందరి సహకారం కావాలి, అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు సహకారం కావాలి, అన్ని రాజకీయ పార్టీ నాయకులు సహకారం కావాలి. ఎన్నికల సమయంలో ఎన్నికల కొట్లాట ఉండాలి. ఎన్నికల తర్వాత కూడా మనం అందరూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ సహకరించండి. తప్పకుండా ఈ యొక్క రామగుండం ప్రాంతాన్ని ఒక మెడికల్ హబ్గా, ఒక బిజినెస్ హబ్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చబోతున్నారు ఎమ్మెల్యే గారు. మీ అందరి సహకారం కావాలని కోరుతున్నాను. సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గన్ల పైన హోలీ పండుగను సంబరాలుగా జరుపుకుంటూ ఉన్నారు సింగరేణి కార్మికులంతా. సింగరేణి కార్మికులకు, అధికారులకు, రాజకీయ నాయకులకు, రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం తరఫున ఈ హోలీ సందర్భంగా సింగరేణి పరిశ్రమను 10 కాలాల పాటు రక్షించే విధంగా ఇవాళ సేఫ్టీ ఆన్ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో కూడా పెద్దలు కొత్తగా లక్ష్మారెడ్డి గారు మాట్లాడారు. నూతన బొగ్గు గనులు వచ్చే విధంగా బిఎంఎస్ కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. వేలం పాటనే ముద్దు ఇలా ప్రైవేటు పరం అని చెప్పేసి ప్రచారం చేసిన కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో లెంపలేసుకొని వేలం పాటకే పోతే మన సింగరేణి పరిశ్రమకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కూడా లేఖలు సబ్మిట్ చేయడం అనేది శుభపరిణామం. ఈ రోజుకైనా గత 13 సంవత్సరాల కాలంలో మనం 4-5 బొగ్గు గనులను పోగొట్టుకున్నాం. ఆ 4-5 బొగ్గు గనులు అయితే వచ్చేటట్టుంటే ఇలా సింగరేణి పరిశ్రమ మళ్ళా మనకు దాదాపు 15-20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు స్పందించి ఇలా వేలంపాట ద్వారానే బొగ్గు గనులను సాధించుకోవడం అనేది శుభపరిణామం. ఈ వేలంపాట ద్వారా మొదటి నుంచి కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ సుముఖంగా ఉన్నది. వేలంపాట అంటేనే ఇలా కార్మిక సంఘాలు వ్యతిరేకించినాయి, కానీ మళ్ళీ అదే బాటలో వచ్చినాయి. బిఎంఎస్ ఏదైతే చెప్పిందో అదేవిధంగా వేలంపాటకు వచ్చిన కార్మిక సంఘాలందరికీ కూడా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నూతన బొగ్గన్ల ద్వారా సింగరేణికి పూర్వ వైభవం వచ్చే విధంగా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం.